ఎంత దారుణమైన సంఘటన జరిగిందంటే పరకామణి కేసులో ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి పోలీస్ అధికారి సతీష్ మరణించడం ఇప్పుడే గమనిస్తున్నాం. ఏం జరుగుతూ ఉంది? భక్తులందరూ షాక్లో ఉన్నారు. ఎందుకంటే కేసు ఇంత విగరస్గా జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ పరకామణిలో ఏం జరిగింది, ఎప్పుడు దీంట్లో నిజాలు బయట వస్తాయి అని చెప్పి భక్తులందరూ వేచి చూస్తున్న సమయంలో ఇలా హఠాత్ పరిణామం లాగా ఆయన మరణించడం సూసైడ్ అని వస్తోంది. అది సూసైడా లేకపోతే ఎవరన్నా చేయించారా ఏమి అనేది ఇప్పుడు విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. సినిమా కంటే దారుణంగా నడుస్తుంది పరిస్థితులు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదు. అన్యాయంగా ఒక ప్రాణం బలైపోయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసినటువంటి తప్పు వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇవాళ ఏం చేస్తారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? ఇంత దారుణమా? ఆఖరికి పోయి హుండీలో డబ్బులు, లడ్డు కల్తీ, ఇన్ని దారుణాలు చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉందా? ఇంతకంటే నీచమైన రాజకీయం మన దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేదు. దేశ చరిత్రలోనే లేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పరిపాలించిన విధానం ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు లేనంత దరిద్రంగా వాళ్ళు పరిపాలించారు. దేవుడితో పెట్టుకున్నారు. ఇవాళ మృత్యువాత పట్టడం జరిగింది నిందితుడు. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చెప్పి టెన్షన్లో ఉన్నారు భక్తులు. పోలీస్ వారు చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖకి ఒక భక్తుడిగా నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి ఈ కేసులో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులందరినీ మీరు కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడే నిజాలు బయట వస్తాయి. నిజాన్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందనేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంఘటన చూసి నిజాలన్నింటినీ అణగదొక్కేస్తున్నారేమో, కేసుని తప్పుదోవ పట్టించేస్తారేమో, ఫైనల్ గా రిజల్ట్ ఎక్కడ ఇదైతుందో అని చెప్పి ఒక భయాందోళనలో ఉన్నారు ప్రజలు. దయచేసి పోలీస్ శాఖ ఇంకా జాగ్రత్తగా ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక భక్తుడిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.